కాశీ అన్నపూర్ణాదేవి యొక్క పూజా విధానం గురించి తెలుసుకుందాము. సో అంతకన్నా ముందు ఆ అమ్మవారి యొక్క కథ గురించి తెలుసుకుందాము. సో పురాణాల ప్రకారం ఒకప్పుడు భూమిపైన ఆహారం కొరత ఏర్పడి ప్రజలు ఆకలితో అలమటించేవారు. తమను ఆదుకొమ్మని, ఆకలి తీర్చమని ప్రజలు బ్రహ్మ విష్ణువులని ప్రార్థిస్తారు. దీంతో బ్రహ్మ విష్ణువులు శివుడి యోగా నిద్ర నుండి మేల్కొల్పి మొత్తం సమస్య గురించి శివుడికి తెలియజేస్తారు. సమస్యను పరిష్కరించడానికి శివుడు స్వయంగా భూమిని పరిశీలించాడు. అప్పుడు పార్వతీమాత అన్నపూర్ణ రూపాన్ని ధరించి భూమిపైకి దర్శనమిస్తుంది. ఆ తర్వాత శివుడు బిచ్చగాడి రూపంలో వచ్చి అన్నపూర్ణాదేవి దగ్గర అన్నం తీసుకొని ఆ అన్నాన్ని ఆకలితో ఉన్న ప్రజలకు పంచాడు. అనంతరం భూమిపైన ఆహారం, నీటి సంక్షోభం ముగుస్తుంది. అలా పార్వతీదేవి కాశీ అన్నపూర్ణాదేవిగా అవతరించినది. సో ఇప్పుడు ఆ పూజా విధానం గురించి తెలుసుకుందాము. సో నేను రీసెంట్గా